హాయ్ అండి. వెల్కమ్ టు యూజీ అకాడమీ. సో, ఇంగ్లీష్ అంటే భయపడేవాళ్ళు ఎగ్జామ్‌లో మేము ఇంగ్లీష్ చేయలేమని చెప్తూ అదే విధంగా ఆ ఇంగ్లీష్ అనేది వాళ్ళకి వెయిటేజ్ లాస్ అవుతూ జాబ్‌ని కోల్పోవడం అయితే జరుగుతుంది. కానీ కొత్త ప్రాక్టీస్ మనం చేసుకోగలిగినట్లయితే ఇంగ్లీష్‌లో ఈజీగా స్కోరింగ్ చేసే ఏరియాస్ కొన్నున్నాయి. అందులో ఒక ఏరియా ఇది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. దీన్ని నేను ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకొచ్చాను. ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ నుంచి. సో, చూద్దాం. ఇందులో మొదటగా మనం ఈ అపాస్ట్రఫీ గురించి తెలుసుకుందాం. దీన్ని అపాస్ట్రఫీ అంటాము. సో, ఈ అపాస్ట్రఫీలో ఏ విధంగా మనకి ఈ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చున్నారనే దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఓకేనా? అపాస్ట్రఫీ ముఖ్యంగా కాంట్రాక్షన్‌ని మరియు పొసెషన్‌ని తెలియజేస్తుంది. ఏంటి కాంట్రాక్షన్ అంటే, కాంట్రాక్షన్ అనగా సంక్షిప్తము లేదా సమ్మతి అని చెప్పడం జరుగుతుంది. సంక్షిప్తం లేదా సమ్మతి. సో, ఏదైనా ఒక విషయాన్ని క్లుప్తంగా చేసి చెప్పేది ఈ కాంట్రాక్షన్. ఇక్కడ మనం గమనించొచ్చు. యు ఆర్ అనే ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. యు ఆర్ అంటే యు ఆర్. యు ఆర్ అనే దాన్ని మనం కాంట్రాక్ట్ అంటే సంక్షిప్తం చేసి చెప్తే యు అండ్ ఆర్ అనే పదాలు మనం సంక్షిప్తం చేసి చెప్తే దాన్ని యు ఆర్‌గా మనం రాయొచ్చు. అలాగే ఈజ్. హీ మరియు ఈజ్ అండ్ హీ ఈ 2 పదాలను మనం కాంట్రాక్ట్ చేసి చెప్తే దాన్ని హీ ఈజ్ అంటాం. పొసెషన్ అనే దాని గురించి చూద్దాం. పొసెషన్ అనేది కలిగి ఉండుట అనే అర్థాన్ని తెలియజేస్తుంది. అంటే ఇది ఓనర్‌షిప్‌ని తెలియజేస్తుంది. ఉదాహరణ చూద్దాం. మల్లికాస్ ఫస్ట్ డే అని ఉంది. మల్లికాస్ ఫస్ట్ డే అంటే డే ఆఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ మల్లిక. సో, ఇలా మల్లిక యొక్క మొదటి రోజుని తెలియజేస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు హిజ్ హెడ్, హిజ్ హ్యాండ్ అలా ఓనర్‌షిప్‌ని తెలియజేస్తుంది. ఇప్పుడు కాంట్రాక్షన్‌కి, పొసెషన్‌కి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం. కాంట్రాక్షన్ వర్డ్స్ కంబైన్ చేస్తుంది. పొసెషన్ ఏమో ఓనర్‌షిప్‌ని తెలియజేస్తుంది. లెట్స్, లెట్స్, లెట్ అస్. అలాగే ఐల్, ఐ విల్. ఐ విల్‌ని ఐల్‌గా కాంట్రాక్ట్ చేశాను అపాస్ట్రఫీ యూజ్ చేసి. కుడెంట్, కుడ్ నాట్. సో, ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయండి. ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మీరన్నీ చూసుకోవచ్చు. ఐ హ్యావ్, అన్నీ ఐ హ్యావ్‌గా మనము రీరైట్ చేయొచ్చు. నెక్స్ట్ పొసెషన్. పొసెషన్ అనేది ఓనర్‌షిప్‌ని తెలియజేస్తుంది. రాజూస్ హెడ్, రాజూస్ హ్యాండ్ అంటే అతని యొక్క ఓనర్‌షిప్‌ని అది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇలాగ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ డెసిషన్ అంటే పిల్లల యొక్క నిర్ణయం, వారి యొక్క నిర్ణయం. పీపుల్స్ రూల్, మెన్స్ వేర్. సో, వారి యొక్క అనే అర్థంలో ఈ పొసెషన్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ చూసుకుంటే బాయ్స్ పైన అపాస్ట్రఫీ ఉంది, హై స్కూల్ ఉంది. ఇలా ఉంటే దాని అర్థం ఏంటంటే హై స్కూల్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ యొక్క హై స్కూలు అని అర్థం. అంటే ఇక్కడ బాయ్స్ అని పెట్టి అపాస్ట్రఫీ పెట్టి మళ్ళీ ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రేజ్ కూడా రైట్ అవుతుందన్నమాట. అలాగే గర్ల్స్ హై స్కూల్, హై స్కూల్ ఆఫ్ గర్ల్స్ అని దీని మీనింగ్. ఇవన్నీ కాన్సెప్ట్ మేకింగ్ కోసం అండి. ఇవన్నీ వీటి ద్వారా మనకి ఏంటంటే కాన్సెప్ట్ తెలుస్తుంది. ద స్టోరీ ఆఫ్ జీసస్. చూడండి ఇక్కడ సింగులర్ జీసస్, నెక్స్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ కిడ్స్, ఇవేంటంటే సింగులర్ నౌన్స్. సో, వీటి దగ్గర మనం 2 రకాలుగా రాయొచ్చు. జీసస్ పెట్టి పైన అపాస్ట్రఫీ పెట్టుకోవచ్చు. జీసస్ అపాస్ట్రఫీ స్టోరీ అని రాయొచ్చు. లేదంటే జీసస్ అని పెట్టి అపాస్ట్రఫీ పెట్టి మళ్ళీ ఎస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది రైట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ద పోయిటరీ ఆఫ్ కీట్స్ సేమ్ పైదానిలాగే. కీట్స్ స్టోరీ ఆర్ కీట్స్ పైన ఎస్ పెట్టుకోవచ్చు స్టోరీ. సో, కొన్ని ఇక్కడ మనకు ఒక నోట్ ఇచ్చున్నాను. కొన్ని ప్రొనౌన్స్ దగ్గర మాత్రం మనం అపాస్ట్రఫీ పెట్టకూడదు. అవేంటంటే యువర్స్, దెయిర్స్, హెర్స్, ఇట్స్. సో, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్స్ గురించి చూద్దాం. ఇట్స్ హెడ్ లేదా ఇట్స్ టెయిల్, ఇట్స్ హెడ్. ఇక్కడ నేను ఎక్కడ కూడా అపాస్ట్రఫీ వాడట్లేదు చూడండి. ఎందుకన్నా చెప్తాను. నెక్స్ట్ యువర్స్ లవింగ్లీ అని మనం లెటర్లో రాస్తుంటాం. అక్కడ కూడా అపాస్ట్రఫీ వాడకూడదు. దెయిర్స్ కెపాసిటీ. సో, ఇక్కడ ఈ ప్రొనౌన్స్ దగ్గర మాత్రం మనం ఎస్ వాడకూడదు. ఇట్స్కి నేను ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాను చూడండి ఈ టాస్క్ ద్వారా. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇవి కూడా. ఇట్స్ హ్యాండిల్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. ఇట్స్ హ్యాండిల్ అనేది దాని యొక్క ఓనర్షిప్ని తెలియజేస్తుంది. ఇట్స్ హ్యాండిల్ దాని యొక్క ఓనర్షిప్. సో, ఇక్కడ మనం అపాస్ట్రఫీ పెట్టకూడదు. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ చూడండి. ఇట్స్ ఏ షార్ట్ వాక్
ఫ్రమ్ మై స్కూల్ టు ప్లే గ్రౌండ్. ఇట్స్ దగ్గర నేను ఎందుకు అపాస్ట్రఫీ పెట్టాను అంటే ఇట్స్ ఏ షార్ట్ వాక్ అనే దానిలో ఓనర్షిప్ ఏం లేదు. షార్ట్ వాక్ అనేది అతని ఓనర్షిప్ కాదు, తనకు సంబంధించింది అయి ఉండాలి. కాబట్టి అపాస్ట్రఫీ వస్తుంది. నెక్స్ట్ మై ఫ్రెండ్స్ బ్యాట్, అపాస్ట్రఫీ పెడితే ఫ్రెండ్స్ యొక్క. సో వర్ అనే దానిలో వి ఆర్ అనేది కాంట్రాక్షన్ ఉంది. వి ఆర్. నెక్స్ట్ దేర్ ఈజ్ ఏ సైన్ బోర్డ్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్టర్ రీడింగ్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. చూడండి, చైల్డ్ అనే పదానికి చిల్డ్రన్ అనేది ప్లూరల్ ఫామ్. సో ఆ విధంగా చూసుకుంటే చిల్డ్రన్స్ అనే వర్డే లేదు, కాబట్టి పైన అపాస్ట్రఫీ పెట్టుకుంటే చిల్డ్రన్స్ ఎందుకు రైట్ అవుతుందంటే చిల్డ్రన్స్ యొక్క కాబట్టి. చూడండి, నేను ఇక్కడ కాన్సెప్ట్ మ్యాపింగ్ చేశాను. కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి మొదటగా చెప్పింది జోసెఫ్ డి నోవాక్. సో కామా గురించి చెప్పుకుందాం. 3 ఆర్ మోర్ ఐటమ్స్, 3 లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి చెప్పేటప్పుడు మనం కామాని వాడతాం. పెన్సిల్, పెన్ అండ్ ఎరేజర్. చూడండి, ఇక్కడ మనం లెక్క పెడితే 1 2 3 ఆర్ మోర్ ఐటమ్స్. క్వశ్చన్లో అడగవచ్చు 2 ఆర్ మోరా లేదా 3 ఆర్ మోరా అని చెప్పి. మన ఎగ్జామ్లో అడిగితే 3 ఆర్ మోర్ ఐటమ్స్ అని పెట్టాలన్నమాట. అలాగే కామా అనేది కొటేషన్స్ ముందు వస్తుంది. సో అబ్దుల్ కలాం సెడ్ అన్నప్పుడు కామా, రాజు సెడ్ అన్నప్పుడు కామా. సో ఇలా కొటేషన్ మార్క్స్ ముందు ఒక కవి చెప్తున్నప్పుడు కామా మనం వాడతాం. అలాగే డేట్ అండ్ ఇయర్ని తెలియజేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. డేట్ అండ్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 17th సెప్టెంబర్ 1996. చూడండి, 17th సెప్టెంబర్ తర్వాత కామా వాడాం. అలాగే ఏదో ఒకటి 15th ఆగస్ట్ 1947. ఇలా డేట్ అండ్ ఇయర్ వాడేటప్పుడు మనము కామాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎవరినైనా మనం డైరెక్ట్గా పిలిచినట్లయితే అప్పుడు కూడా మనం కామాని వాడతాం. ఉదాహరణకు రాజు అని రాజుని మనం పిలుస్తూ క్లోజ్ ద డోర్, రాజు క్లోజ్ ద డోర్ అనే మీనింగ్లో రాజుకి ముందు పక్క తర్వాత కామా వస్తుంది. అలాగే సీత ప్లీజ్ హెల్ప్ మీ, సీత ప్లీజ్ హెల్ప్ మీ. సో ఇలాంటప్పుడు కూడా అంటే ప్లెయిన్గా మనకి సీత ప్లీజ్ హెల్ప్ మీ అన్నప్పుడు మనకు తెలియదు, కానీ ఈ ఒక విషయం మనకు గుర్తున్నట్లయితే కామా పెట్టాలి డైరెక్ట్గా పిలిచేటప్పుడు అనేది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ రైట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇలా ఒక వ్యక్తి పేరు నెక్స్ట్ ఏదైనా ఒక సెంటెన్స్ మనం ఇచ్చినట్టయితే కామా మధ్యలో పెట్టాలి. నెక్స్ట్ కొటేషన్ మార్క్స్. చూడండి, కొటేషన్ మార్క్స్ ఈ విధంగా ఉంటాయి. కొటేషన్ మార్క్స్ మనం రాసేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొటేషన్ మార్క్స్లో స్టార్టింగ్ వర్డ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. అదేవిధంగా కొటేషన్ మార్క్స్ వాడేటప్పుడు కామా అనేది కంపల్సరీ మనం కొటేషన్ మార్క్స్కి ముందు పెట్టాలి. కింద నాకు ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. వన్స్ అబ్దుల్ కలాం సెడ్ అనే దగ్గర చూడండి కొటేషన్ మార్క్స్ వచ్చాయి. కొటేషన్ మార్క్స్ తర్వాత వచ్చే వెంటనే క్యాపిటల్ లెటర్ వాడాం. కొటేషన్ మార్క్స్ ముందు కామా వాడాం. సో సెంటెన్స్ చివరిలో ఎప్పుడైనా ఫుల్ స్టాప్ వాడతాం, అది నార్మల్. తర్వాత ఈ కొటేషన్ మార్క్స్ ఎందుకు వాడతామంటే ఎగ్జాక్ట్ వర్డ్స్, స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేటప్పుడు ఈ కొటేషన్ మార్క్స్ని వాడతాం. అబ్దుల్ కలాం సెడ్ అన్నప్పుడు అతను చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడానికి ఈ కొటేషన్ మార్క్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టాస్క్ చూద్దాం. ఎక్కడ అంటే పంక్చుయేషన్ మార్క్స్ ఎలా పెట్టాలన్నప్పుడు దానికి ఉదాహరణ శ్రీ విద్య ఆస్క్డ్ విల్ యూ గివ్ మీ యువర్ పెన్సిల్. చూడండి, ఇక్కడ కొటేషన్ మార్క్స్ కంపల్సరీ పెట్టాలి. ఆస్క్డ్ అని ఇచ్చిన వెంటనే కొటేషన్ మార్క్స్కి ముందు మనం కామా పెట్టాలి. కొటేషన్ మార్క్స్లో ఫస్ట్ వర్డ్ ఏమో క్యాపిటల్ లెటర్గా పెట్టాలి. ఈ విధంగా చేస్తే మనకి రైట్ అవుతుంది. హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. చూడండి, కొటేషన్ మార్క్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ ఉంది. టీచర్ ఆస్క్డ్ ద సెంటెన్స్. ఇక్కడ కొటేషన్ మార్క్స్ తర్వాత కామా అనేది పెట్టాలి. మై సిస్టర్స్ క్రైడ్ ఐ వాంట్ 2 చాక్లెట్స్. చూడండి, అసలు మీనింగే లేదు. మై సిస్టర్ క్రైడ్ ఐ వాంట్ 2 చాక్లెట్స్. ఈ రెండింటికి సంబంధం లేదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కామా పెట్టి వెంటనే మనం కొటేషన్ మార్క్స్ పెడితే మై సిస్టర్ క్రైడ్ ఎందుకు ఏడ్చింది, ఐ వాంట్ 2 చాక్లెట్స్ అంటూ ఏడ్చింది. ఆ విధంగా రైట్ అవుతుంది.
టీచర్ ఆస్క్డ్. ఎప్పుడైనా ఆస్క్డ్ అని వచ్చిందంటే అక్కడ నెక్స్ట్ వచ్చేది కంపల్సరీ అతని మాటలే కాబట్టి కొటేషన్ మార్క్స్ పెట్టాలి. కొటేషన్ మార్క్స్ ముందు కామా అనేది వస్తుంది. కొటేషన్ మార్క్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. నెక్స్ట్ పవన్ సాడ్ కొటేషన్ మార్క్స్ మిస్ అయ్యాయి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది కొటేషన్ మార్క్స్లో ఉండాలి, మిస్ అయింది, సారీ. నెక్స్ట్ పవన్ సాడ్, చూడండి సాడ్ పక్కన కామా. ఐ విల్ సబ్మిట్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ టుమారో, చూడండి 2 పంక్చుయేషన్ మార్క్స్ పెట్టాం, కొటేషన్ మార్క్స్ పెడుతూ ఫుల్ స్టాప్ పెట్టాం. ఈ విధంగా చేస్తే రైట్ అవుతుంది. సో మీరు కూడా ఈ విషయాలు ఏవి మర్చిపోకూడదు. అండ్ ఇప్పుడు ఫుల్ స్టాప్ గురించి చూస్తే ఫుల్ స్టాప్ సెంటెన్స్ ఎండింగ్లో వచ్చేది, క్వశ్చన్ మార్క్ ఏమో క్వశ్చన్లో చివరిగా వచ్చేది. ఏదైనా మనం క్వశ్చన్ వేస్తే చివరిగా వచ్చేది క్వశ్చన్ మార్క్, అలాగే ఫుల్ స్టాప్ కూడా సెంటెన్స్ ఎండింగ్లో వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క విషయాలను నేను ఓన్లీ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి తీసుకొని చెప్పాను, ఇంకా ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు అయితే కంపల్సరీగా ఈ ఒక టాపిక్ నుండి ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ everybody.